అనేది విశాఖలో కనబడుతుంది, డెవలప్మెంట్ అనేది రాయలసీమలో కనబడుతుంది, అమరావతిలో ఏం కనబడింది? బిల్డింగే కనబడుతుంది. అది డెవలప్మెంట్ ఎట్ అవుతుంది? డెవలప్మెంట్ ఎక్స్పాండ్ కావాలంటే నీకు ఊరు కావాలి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ పెడతాడు, క్వాంటమ్ వ్యాలీలో ఊడ్చేవాళ్ళు తుడిచేవాళ్ళు లేకపోతే ఇంజనీరు అక్కడెక్కడ ఉంటాడు? ఇక్కడ లాజికల్ మిస్సింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను అనే పాయింట్ కూడా అదే. నువ్వు 29 గ్రామాలలో మౌలిక వస్తువులు ఎన్ని కల్పిస్తావు? ప్రభుత్వ భవనాలు కడతావు, గుడ్. ప్రభుత్వ భవనాల్లో పనిచేసే సిబ్బంది ఎక్కడ ఉండాలి అంటే అక్కడ వాడే బిల్డింగ్ కట్టుకుంటే వాడికి ఇప్పటికీ నువ్వు స్థలం ఇవ్వాలి, పేపర్ మీద తప్ప. వాడికి స్థలం ఇచ్చిన 1200 గజాలకి వాడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 2 కోట్లు 3 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 1200 గజాల్లో 3 కోట్ల రూపాయలు ఆశిస్తే దాంట్లో కన్స్ట్రక్షన్ ఇంకొక 1.5 అవుతుంది కదా. 5 కోట్ల రూపాయలతో 1200 గజాల్లో ఖర్చు అయితే అద్దె ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పండి? 5 కోట్లకి రూపాయి వడ్డీ వేస్తే 5 లక్షల రూపాయలు నెలకి రావాలని కోరుకుంటాడు కదా. 5 లక్షల రూపాయలు నెలకి రావాలని కోరుకుంటే అద్దె ఎంత పడుతుంది? ఒక 50 ఫ్లాట్లు అనుకున్నాం, ఎంత అవుతుంది అప్పుడు? ఏ రేంజ్లో సంపాదించాలి అంటే ఏ రేంజ్లో అద్దెకి ఇవ్వాలి నీకు? ఎలా సాధ్యం? ఇప్పుడు హైదరాబాద్లో నేను బంజారా హిల్స్ లాంటి ప్రధాన నగరంలో, ప్రధాన ప్రాంతంలోనే గౌరీ శంకర్ నగర్ అనే ఒక బస్తీలో 3,500 4,500 అద్దెకి దిగా.